ఇప్పుడు నీ జీవనోపాధి ఏమి? అమ్మ నాయన ఉన్నారు సార్. అమ్మా నాయన చూసుకుంటున్నారు. బాధపడదు ఎవరు లేరు సార్, నాకు ఇల్లు కూడా లేదు. వీళ్ళంతా నీకోసం వచ్చినారు. ఆయన ఆవకాయ శ్రీరన్న, మీనాక్షి నాయుడు కొడుకు మురళన్న, తర్వాత రమేష్, ఇక్కడ ఉన్నటువంటి అందరూ మిత్ర బృందంతో నిన్ను పలకరించారని వచ్చినమ్మా. అమ్మాయి మీ అమ్మాయి పేరే పేరుమా? ఈశ్వరమ్మ సార్. ఈశ్వరమ్మరా? కూర్చోమ్మా. ఈశ్వరమ్మ. మ్యారేజ్ అయిందమ్మా? అయింది సార్. ఇద్దరు పిల్లలు. భర్త అమ్మా? ఆయన చనిపోయినాడు. ఎట్లా చనిపోయినాడు? నీళ్ళలో పడి గందిపేట చెరువు హైదరాబాద్ సార్. చనిపోయినాడు. 5 ఏళ్ళు సార్. 5 సంవత్సరాలు చనిపోయింది. ఏం చేసేవాడు మీ ఆయన? అంటే చెత్త పని చేసేవాడు. అదే భుక్తి మీకు, అదే బతికి దాంతోనే బ్రతకాలి. ఇప్పుడు నీ జీవనోపాధి ఏమి? అమ్మ నాయన ఉన్నారు సార్. అమ్మా నాయన చూసుకుంటున్నారు. నాన్న ఏం చేస్తామా? నువ్వు ఏడవద్దమ్మా, బాధపడదు. ఎవరు లేరు సార్, నాకు ఇల్లు కూడా లేదు. వీళ్ళంతా నీకోసం వచ్చినారు. ఆయన ఆవకాయ శ్రీరన్న, మీనాక్షి నాయుడు కొడుకు మురళన్న, తర్వాత రమేష్, ఇక్కడ ఉన్నటువంటి అందరూ మిత్ర బృందంతో నిన్ను పలకరించారని వచ్చినమ్మా. నువ్వు బాధపడద్దు, ధైర్యంగా ఉండు. ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ చెయ్యి. ఏమా ఏటీఎంలో డబ్బులు ఆలస్యం వస్తాయో కానీ మాకు ఆపద అక్కడంటే మేము అంతకన్నా ముందు వచ్చి మీకు సహాయం చేస్తాం. నువ్వు ధైర్యంగా ఉండాలి, ధైర్యాన్ని ఇప్పుడు కోల్పోకూడదు. ఏమా అది కనుక ప్రశాంతంగా ఏదన్నా కానీ. ఆ పిల్లలు ఎంతమంది? ఇద్దరు. చిన్నోడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. 5 ఏళ్ళ పాపకి పిల్లలకి 4 ఏళ్ళు. అవునవును. అమ్మ దగ్గర ఉన్నావు. మీకు ఎవరైనా పిల్లలు ఉన్నారమ్మా? నాకు కొడుకు యాక్సిడెంట్ వచ్చినాడు సార్. నాకు 4 ఆడపిల్లలే. 4 ఆడపిల్లలు. రా ముందుకు రమ్మా. అంటే యాక్సిడెంట్ చనిపోయాడా? అవునవును. అంటే ఇప్పుడు కొడుకు కూతురే కొడుకు నీకు? అంతా వీళ్ళే ఆడపిల్లలే. అంతా వీళ్ళే. ఎవరు లేరని ఈడే పెట్టుకున్నాను. ఇక్కడ పెట్టుకుని చూసుకుంటున్నాను. సరే ఓకే. మీ ఇష్టదైవం ఎవరుమా? నువ్వు ఏ దేవునికి ఎక్కువ మొక్కుతావు? వెంకటేశ్వర స్వామి కదా. ఆ వెంకటేశ్వర స్వామికి బుద్ధి పుట్టించి ఈ ఆవకాయ శ్రీని ద్వారా నీకు కిరాణా సరుకులు అందజేస్తున్నాడమ్మా. ముందుగా ఆ దేవునికి నువ్వు ధన్యవాదాలు చెప్పుకో. మేమంతా నిమిత్త మాత్రము, మట్టి వాళ్ళం ఒట్టి వాళ్ళం మేము. మా చేతులు ఏం లేదు. ఆ భగవంతుడు ఆ ప్రేరణ కలిగించినాడు. మేము మీ దగ్గరికి రావడం జరిగింది. నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకమ్మా వీళ్ళంతా మీ అన్నగారే అనుకో. ఏమ్మా దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అన్నట్టు. కనుక బంధువులు జోబి చూస్తారు, కానీ బయట వాళ్ళు ఇతరుల మనసును కూడా చూస్తారు. కనుక ఏమా ఏమనంటే కూడా కొద్దిగా వేరే వాళ్ళతో మాట్లాడి చేసి మేము సహాయ సహకారాలు అందిస్తామా. కనిపించడు, చెవులు పిలిపించడు. ఆయన ఆశీస్సుల వల్లనే మీ దగ్గరికి రావడం జరిగింది. ఏమా ఆవకాయ చేస్తుంది. అదే ఆవకాయ సిడుకు మళ్ళీ చెప్పడం జరిగింది. తక్షణమే ఆయన ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ అన్ని పనుల్లో నిమగ్నమైనటువంటి వాళ్ళే. క్షణం తీరుకుంటుంది వీళ్ళకు. ఆ పనులలో పక్కన పెట్టేసి ముందు పోదంపా స్వామిని నన్ను తట్టి నన్ను మీ దగ్గర పిలుచుకొని రావడం జరిగింది. కనుక ముందు ఆయనకు ధన్యవాదాలు చెప్పండి. గొప్ప ఆయన. ఓకే.
సార్ సంతోషం పాప బిడ్డ సార్ బిడ్డ. కొడుకు సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు. జీవితం అంటే ఒక సమస్యల నుంచి మరొక సమస్యలోకి వెళ్ళిపోవడమే. సమస్య లేని జీవితమే లేదు. ఏమా జీవితం శాశ్వతమా? కాదు. సమస్య శాశ్వతం కాదు. శాశ్వతంగా సమస్య గురించి ఆలోచించొద్దు. ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి. మనం నవ్వుతూ ఉండు. ఏమా కనుక అందరూ మీ వాళ్ళే ఇక్కడ. అందరు ఆత్మబంధువులు అనుకో. ప్రశాంతంగా ఉండు, హ్యాపీగా ఉండు. ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయి. సార్ తెలుసు కదా ఆయన పాపం పిలిచిన వెంటనే ఆయన పనులు పక్కన పెట్టేసి హడావిడిగా రావడం జరిగింది ఆయన. ఏమా అది మా ఏం పర్వాలేదమ్మా. ఏదైనా అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయి. ఏమా ఉంటాం అయితే సాయంత్రం. ఓకే. ఈరోజు ఆదోనిలో మహాత్మా గాంధీ నగర్లో నిరాశ్రయురాలకి కిరాణా సరుకులు అందజేయడం జరిగింది ఆవకాయ సీన్ గారు. ఎందుకంటే సీన్ అంటే ఎవరికి గుర్తు రాదు, ఆవకాయ సీన్ అంటేనే అందరికీ గుర్తుండిపోతుంది. ఆవకాయ ఎంత ఫేమస్, ఆదోన్లో ఆవకాయ సీరో హోటల్ కూడా అంత ఫేమస్. ఆయనలో ఆవకాయ హోటల్లో క్వాంటిటీ కాదు మంచి క్వాలిటీ ఉంది. ఏ విధంగా ఆ హోటల్లో ఎట్లా క్వాలిటీ ఉందో ఈయనలో కూడా మంచి క్వాలిటీ ఉంది. కనుక కష్టపడి పైకి వచ్చినటువంటి వాడైనా కష్టపడితేనే దేవుడు ఇష్టపడతాడన్నట్లు చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాడు ఈయన. మనున్న మహారాజు కాదు, మంచి మనసున్న మహారాజు కూడా. కనుక ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆదోన్లో మరికొంతమంది వచ్చి ఇటువంటి వారికి సేవ చేయాలని మనసా వాచకమైన మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. రూపాయి శాస్త్రం కాదు, రూపం శాస్త్రం కాదు, కానీ మనం చేసిన దాన ధర్మాలు మాత్రం శాశ్వతంగా స్థిరస్థాయిగా నిలిచిపోతాయి. అదే కాకుండా ఇందులో భాగంగా మీనాక్షి నాయుడు గారి కుమారుడు మురళీ గారు, ఆయన కూడా చాలా ఉదార స్వభావి, స్నేహశీలి, చెట్టు ఎదిగే కొద్దీ అనుకుంటున్నట్లు సంస్కారానికి నిలవెత్తు బంగారం మురళన్న. ఆయన గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆయన మిత్ర బృందం కూడా ఆయన పిలుస్తేనే ముందు వెనకల ఆలోచన చేయకుండా ఆయన వెనకల అడుగడుగున ఉండి ఆయన మార్గంలో నడిచేటువంటి వాళ్ళు. ఇక్కడ రథసారథి రమేష్ అని మనసా వాచాకరమైన మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇట్లా ఈ దేహం పేరు నటరాజు, విద్య అనుభవము, కులం మానవ కులము, మతం ప్రేమ మతము, భాష హృదయ భాష, సదా మీ సేవలో.